హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాధర్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఒక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. వీడియో చూసే ముందు ఎక్కడ స్లిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో చూసాక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ దుర్గా లీలాధర్ యూట్యూబ్ ఛానల్. ఇది కర్మన్ ఘాట్ ఆంజనేయ గుడికి వెళ్తున్నాం అన్నమాట, టెంపుల్కి. ఈవినింగ్ టైం వెళ్తున్నాం. మొన్న మ్యారేజ్ డేకి అయింది కదా, మ్యారేజ్ డే రోజున వెళ్ళాం అన్నమాట. వెళ్తా వీడియో తీసానండి. ఇంకా వచ్చాం ఆంజనేయ స్వామి టెంపుల్కి. గోపురం కనిపిస్తుంది కదా, అదే టెంపుల్ అన్నమాట. బయట ఏమోని ఎండది తగలకుండా ఇలా పందిర్లాగా వేసారండి. ఇది వరకు ఉండేవి కాదు. 3 years బ్యాక్ అయితే అసలు అవన్నీ ఉండేవి కాదు. ఇప్పుడు జనం అది పెరిగిపోయారు కనుక ఎండ వేడికి అది కొంచెం చల్లగా ఉంటుంది అనేసి అలాగే వేసారన్నమాట. లోపల కూడా అలాగే వేసారు. బండి పార్కింగ్ అంతా గుడి బయటే ఉంటుంది. కార్ పార్కింగ్ ఉంటుంది, బండి పార్కింగ్ కూడా ఉంటుందండి బయటే. బండి పార్కింగ్కి చాలా తక్కువ, 5 rupees తీసుకుంటారు. బండి బయట పెట్టేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోవటమే డైరెక్ట్ గుడిలోకి. చాలా ప్రశాంతంగా చాలా హాయిగా ఉంటుందండి కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి టెంపుల్. ఆయన స్వయంభూగా వెలిచారంట. అందుకు ఏంటో తెలియదు కానీ గుడిలో చాలా ప్రశాంతత, చాలా హాయిగా ఉంటుందండి. గుడిలోంచి తొందరగా రాబుద్దయ్యదు ఎప్పుడు వెళ్ళినా కానీ. మేము ఇదివరకు అయితే మ్యారేజ్ అయిన కొత్తలో ప్రతి మంగళవారం వెళ్ళేవాళ్ళం అన్నమాట. మంగళవారం మార్నింగే లెగిసి పొద్దుటే వెళ్ళిపోయేవాళ్ళం. అప్పుడు ఇవన్నీ ఉండేవి కాదు, గుడి చుట్టూ తిరిగే అవకాశం కూడా ఉండేది. ఇప్పుడు అవన్నీ కూడా టైము పెట్టారు. మార్నింగు ఇలా 1 hour 1.5 hour అలా ఒక్కొక్క టైమింగ్స్ పెట్టేశారు. అప్పుడు టైమింగ్ ఉండేది కాదు, ఎప్పుడు వెళ్ళినా తిరగచ్చు అన్నమాట. ఫుల్ సెక్యూరిటీ కూడా ఉంటుందండి. ఈ మధ్యన గుడి బాగా డెవలప్ అయ్యింది. ఇదివరకు అంత అలా ఉండేది కాదు. సినిమా షూటింగ్లు అవి కూడా బాగా జరుగుతున్నాయి కదా, అందుకే ఇంత బాగా డెవలప్ అయిందేమో మరి. ఈయన స్వయంభూగా వెలిచారు కదా, అది మహత్యం ఉంటుందండి. చాలా నమ్మకం కూడా ఆంజనేయ స్వామి. మేము ఆ రోజు వడమాల ఇద్దామనేసి ముందు 2 days బ్యాకే మేము డబ్బులు కట్టి రిజర్వేషన్ చేయించుకోవాలన్నమాట. ఫస్ట్ మనం డబ్బులు కట్టేస్తే మన పలానా రోజు కంటే ఆ రోజుకి వాళ్ళు వడమాల రెడీ చేస్తారు. ఇది ఒక బావి. ఈ బావిలోకి దీనికి ఏదో చరిత్ర ఉందండి, నాకైతే తెలీదు. అక్కడ ఒక ఆవిడని అడిగితే చెప్తా వెళ్ళిపోయింది ఆవిడ. ఈ బట్టి వెళ్ళినప్పుడు కొనుక్కుంటాను. ఈ గుడిలో మటుకు కొబ్బరికాయలు అవి కొట్టరండి. బయట వినాయకుడి గుడి ఉంటుంది. ఆ వినాయకుడికి బయట కొట్టేసి దండం పెట్టుకుని లోపలికి వెళ్తారన్నమాట. ఆంజనేయ స్వామి గుడిలో మనం ఏమన్నా వడమాల కానీ, ఆకులు, తమలపాకులు కానీ, తులసి మాల కానీ పట్టుకుని వెళ్తే పూజ చేస్తారు. సింధూరం ఇచ్చిన పూజ చేస్తారు. అంతేగాని కొబ్బరికాయలు కొట్టడాలు అవన్నీ ఉండవు. అరటిపళ్ళు అలాంటివి ఇవ్వచ్చు. వడమాల తీసుకోవడానికి మొన్న టోకెన్ తీసుకున్నాం కదా, ఆ టోకెన్ తీసుకుని వంటశాలలోకి వెళ్ళారు. వంటశాల నుంచి ఇక్కడ కౌంటర్ చూపించాను కదండి, ఆ కౌంటర్కి వస్తాయంట. ఆ కౌంటర్లో టికెట్ ఇచ్చి తీసుకోవాలంట. మేము వెళ్ళినప్పటికీ ఉన్నాయి కానీ చల్లగా అయిపోయినాయి అనేసి వద్దన్నాం. మేము వేడిగా కావాలన్నాం. అప్పుడు వేస్తున్నారు. వేసాక ఆ వేడియే మళ్ళీ దారానికి 108 వడలు గుచ్చి ఇస్తారన్నమాట. అలాగా చాలా కష్టం కదండి. పక్కనే వంటశాల కూడా ఉంది. శనివారం మంగళవారం కూడా భోజనాలు కూడా పెడుతున్నారంటండి ఈ మధ్యన, గుడిలో చెప్పారు. ఇది వరకు అయితే ఉండేవి కాదు. గుడి లోపల మొత్తం గుడిలోన దర్శనం అన్నీ చేసుకున్నాక బయట మొత్తం కూర్చోడానికి ఇదివరకు చైర్స్ కూడా ఉండేవి, ఇప్పుడు లేవు. కుర్చీలు అవి వేసేవారు అన్నమాట. మా అబ్బాయి చిన్నప్పుడు వచ్చేవాళ్ళు, అలాగే ఆడుకునేవాడు. ఇప్పుడు అలాగే ఆడుతున్నాడు కర్రల చుట్టూ తిరుగుతాని. 2 షాపులు ఉంటాయండి. ఒకటేమో కొబ్బరికాయ, ఈ గుమ్మడికాయలు, ఈ నూనెలు, ఇవన్నీ ఒత్తులు, ఇవన్నిటికి సంబంధించింది ఒకటి ఉంటుంది అన్నమాట, పూజ సామాగ్రికి సంబంధించింది. ఇంకోటేమో పిల్లలు ఆడుకునే వస్తువులు. ఈ 2 ఒకళ్ళవే. ఆ 2 షాపులు కంపల్సరీ ఉంటాయి. ఇంకా ఎక్స్ట్రా షాపులు ఏమి ఉండవు. బయట కూడా ఏమి ఉండవు. ఈ లోపల అయితే ఈ 2 షాపులే ఉంటాయి. మనకు కావాల్సినవి అన్నీ కూడా అక్కడే దొరికేస్తాయి. కొబ్బరికాయ తీసుకోవడానికి వెళ్ళారన్నమాట. ముందు అసలు అనుకోలేదు కొబ్బరికాయ కొట్టరని. అలాగే అచ్చినది ఉంది కదని కొబ్బరికాయ తీసుకున్నాం. పువ్వు మాలలు అన్నీ ఉంటాయండి. చిన్న షాప్లోనే మొత్తం అన్నీ ఉంటాయి. బయటేమో పిల్లలు ఆడుకునే వస్తువులు ఇవన్నీ ఉంటాయి. అదిగో చూపిస్తున్నారు కదా, మా అబ్బాయి మా కత్తి కొనమని, ఆ కత్తిని తీసుకుని కొనమంటున్నాడు. అక్కడ ఒకటే కత్తి ఉందంట. ఈయన అన్నారు మా వారు, గుడిలో దర్శనం చేసుకుని వచ్చాక కొందాం, ఇప్పుడు అవన్నీ పట్టుకుని గుడిలోకి వెళ్తాం ఏంటి అనేసి అన్నారు. వీడు ఒప్పుకోలేదు. ఒకటే ఉంది, ఎవరొకరు తీసేసుకుంటారని గొడవ పెడతానే ఉన్నాడు. కడకి మేము దర్శనం చేసుకొచ్చినప్పటికి ఎవరో తీసేసుకున్నారంటది. వీడేమో గొడవ. నేను ముందే చెప్పాను అయిపోతుందని, తీసుకోమంటే తీసుకోలేదని. నవ్వు వచ్చింది మాట. ముందు కొంచెంసేపు ఆడేసుకున్నాడు, కత్తి కావాలని. బాగుంది కదా.
తర్వాత ఇంకోసారి వెళ్ళినప్పుడు చూడాలి ఆ కత్తి. మేము ఇప్పుడు దాకా చూడలేదు, లేకపోతే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకుందాం అన్నమాట. ఆ గుడి ద్వారం కనిపిస్తుంది చూసారా, లోపల నుంచి బయటకు వచ్చే మార్గం అన్నమాట. దర్శనం అయిపోయాక ఆ మార్గం అంపడు బయటకు వచ్చేసి ఇక్కడ సింధూరం అది ఇటు పక్కన పెట్టారండి. ఆ సింధూరం బొట్టు పెట్టుకోవచ్చు. ఇటు పక్కనేమో హనుమాన్ చాలీసా ఉంటుంది రెండు వైపులా. అక్కడ జనం నుంచున్నారు చూడండి, హనుమాన్ చాలీసా రాసి ఉంటుంది, అది నుంచుని చదువుకోవటమే. ఈ ప్రాంగణం అంతా ఎక్కడికక్కడ డస్ట్బిన్లు అన్నమాట. మనం ప్రసాదం తినేసాక కవర్లు అయ్యి ఎక్కడ పడితే అక్కడ పాడేయకుండా ఆ డస్ట్బిన్లో వేసేలాగా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. వాటర్ కూడా ఉందండి, అన్ని సౌకర్యాలు బాగున్నాయి. చాలా డెవలప్ చేశారన్నమాట గుడిని. ప్రసాదం కూడా చాలా బాగుంటుందండి గుళ్ళోని. పులిహోర, వడ, లడ్డు, బెల్లం లడ్డు ఇవన్నీ ఉంటాయి. ఇది నాగబంధం అన్నమాట, నాగదేవత గుడి. ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మార్నింగే చేస్తారంట పూజ, ఈవినింగ్ టైం చేయరంట. మేమేమో ఆ రోజు ఈవినింగ్ వచ్చాం కదా, మార్నింగ్ అయిపోయింది అనేసారు. మళ్ళీ మార్నింగ్ దాకా చేయరన్నారు. పాలు ప్యాకెట్ అవి తీసుకుని వస్తే అక్కడ పెట్టేస్తే మార్నింగ్ చేస్తారంట. మనం దగ్గరుండి చేయించుకుంటే 150 రూపీస్ అంటండి టికెట్. ఒకసారి చేస్తారంట రోజుకి. ఇంకా అస్తమానం మనం వెళ్ళి పాలు వేయటాలు అవి కుదరవన్నమాట. ప్రత్యేకంగా గుడి ఉంది కదా, ఇంకా మేము దండం పెట్టుకుని వచ్చేసామన్నమాట. మళ్ళీ వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా చూద్దామని. మంగళవారం రోజున పొద్దున్నే వెళ్తే అసలు ఖాళీ ఉండదంటండి నాగదేవత గుడికి. సాయంత్రం మేము ఆ రోజు ఈవినింగ్ వెళ్తేనే ఖాళీ లేదు, మొత్తం ఎక్కడ పడితే అక్కడే జనం ఉన్నారు. మేము వెళ్ళింది 5:30కి వెళ్ళాము. వాళ్ళేమో 7 గంటలకి మాకు దర్శనం స్లాట్ ఇచ్చారన్నమాట. 7 గంటలకు ఇస్తే 5:30కి రమ్మన్నారు. వాడు మళ్ళీ అది వేయటాలు ఇవన్నీ లేట్ అవుతాయి అనేసి ఎక్కువ వేయరు, ఎంతమంది ఉంటే అంతమందికే వేస్తారన్నమాట. అందుకే మనం వెళ్ళి ఆ స్లిప్ చూపిస్తే మనకి రెడీ చేస్తారు, అప్పటికప్పుడు వేడిగా వేసిస్తారు. ఆ స్లిప్ అది తీసుకున్నాం, వాళ్ళు రెడీ చేస్తున్నారు. ఒక 1/2 అవర్ టైం పడుతుంది అన్నారు. ఈలోపు బయట అన్నీ చూస్తున్నామన్నమాట. ఇక్కడ ప్రసాదం కౌంటర్ అది ఉంటుందండి. ఇప్పుడు ఆన్లైన్ అయిపోయింది, మిషన్ ఉంటుంది. ఆ మిషన్లో మనకి ఏమేమి కావాలో అవన్నీ చూసుకోవచ్చు. అవన్నీ టిక్ పెట్టేసుకుని అమౌంట్ ఫోన్పే చేసేస్తే మనం ఆ స్లిప్ వస్తుంది. ఆ స్లిప్ తీసుకుని ప్రసాదం కౌంటర్ కాడికి వెళ్ళొచ్చు అన్నమాట. అవన్నీ ఈ మధ్యన పెట్టారు, అంతకుముందు మనం టోకెన్ తీసుకోవటమే లైన్లో నిలబడి. ఇప్పుడు ఉంది, అది ఉంది, ఇది ఉంది. ఇలాగ ఆన్లైన్లో తీసుకోవటం రాని వాళ్ళు ఆ లైన్లో నిలబడి ఆ టోకెన్ తీసుకుని వెళ్తారన్నమాట. నైట్ టైం కదా వెళ్ళాము, లైటింగ్ చూసారా, పందిట్లో లైట్లు కూడా పెట్టారు. చాలా మనశ్శాంతిగా చాలా ప్రశాంతంగా ఉంటుందండి, చాలా హాయిగా ఉంటుంది. ఏంటో తెలియదు కానీ హనుమాన్ టెంపుల్కి వెళ్తే, ఈ హనుమాన్ టెంపుల్కి వెళ్తేనే చాలా హాయిగా ఉంటుందండి. మాకు ఇది వరకు బాగా అలవాటైన ప్లేసే, కానీ ఈ మధ్యన 3 ఇయర్స్ నుంచి ఎందుకో వెళ్ళటం మానేసాం. కుదరకో మరి ఏంటో తెలియదు. ఈ మధ్యన కొంచెం దూరం అయిపోయిందండి. ఇది వరకు దగ్గరగా ఉండేవాళ్ళం, అస్తమానం వెళ్ళేవాళ్ళం అన్నమాట. పైన చూసారా ప్రసాదం కౌంటర్ అని ఉంది కదా, అంగో అక్కడ లైన్లు కనిపిస్తున్నాయి కదండి, అటు వెళ్ళి తీసుకోవాలి ప్రసాదం కౌంటర్లో. మనం స్లిప్ ఇస్తే వాళ్ళు ఏమేమి తీసుకున్నామో వాళ్ళే ఇచ్చేస్తారు. చాలా బాగుంటుందండి ప్రసాదం కూడా. మాకు గుడికి వెళ్ళినాక వేడిది ఇచ్చారు. పులిహోర, వడ ఇవన్నీ కూడా వేడిగా ఉన్నాయి, ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటాయి అన్నమాట. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుందండి ఆంజనేయ స్వామి టెంపుల్లో. మా వారు ఇక్కడ ప్రసాదం ఎలా తీయాలని చూస్తున్నారు. ఈ పట్టి వెళ్ళినప్పుడు ఈ మిషన్ పెట్టారు, అంతకుముందు అయితే లైన్లో నిలబడి తీసుకోవటమే. అలాగే మనకి ఏం కావాలో అక్కడ టచ్ చేయాలన్నమాట, టచ్ స్క్రీన్. ఏమేమి కావాలన్నీ మనం టిక్ పెట్టుకోవాలి, ఎన్నేసి కావాలన్నీ టిక్ పెట్టుకుంటే అంత అమౌంట్ అని వస్తుంది. అంత అమౌంట్ కొట్టేస్తే సరిపోతుంది. మనం ఫోన్పే చేసాక స్లిప్ వస్తుంది అన్నమాట. చూడండి అలా చేయాలి. ఏమేమి కావాలో అవన్నీ టిక్ పెట్టుకోవాలి. అక్కడ వస్తాయి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అనేది మనకు ఆ స్క్రీన్ మీద కనిపిస్తాయి. మనకి ఏమేమి కావాలి, ఎన్నేసి కావాలనేది దాని మీద టచ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఈయన చేస్తున్నారు, అదేమో ఒక్కొక్కసారి ఇది నెట్ ద్వారా కదండి, అది గమ్మున తొందరగా అవ్వదు. కొంచెం అలాగ వచ్చినప్పుడు మనం చేసుకోవాలి, కొంచెం లేట్ అవుతుంది. దాని మీద మనకి ఏమేమి ఉన్నాయి మొత్తం అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి అన్నమాట. టచ్ చేస్తే వచ్చేస్తాయి. తెలుగులో కూడా ఉంటుంది ఆప్షన్, తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. మనకి ఏ ఆప్షన్ కావాలంటే అది పెట్టుకొని చేసుకోవచ్చు. అది స్లిప్ వస్తుంది చూడండి, అమౌంట్ కట్టాక వస్తుంది, ముందు రాదు. మనకి ఏమేమి కావాలో అన్నీ పెట్టుకుంటున్నాం కదా, కొంచెం టైం పడుతుంది. మనం లైన్లో నుంచుంటే అంత టైం పడుతుంది, ఇదే అంత టైం పడుతుంది. లైన్లో కూడా చాలా టైం పడుతుంది అండి, జనం ఎక్కువ ఉంటారు కదా. ఎప్పుడు గుళ్ళో ఫుల్ జనం ఉంటారండి, ఎప్పుడు జనం లేకుండా అనేది ఉండరు. ఏంటో తెలియదు కానీ ఎప్పుడైనా ఫుల్గా ఉంటారు జనం. ఆదివారం లేదు, సోమవారం లేదు, మంగళవారం లేదు. శనివారాలు అయితే ఇంకా అసలు ఖాళీ ఉండదు. మనిషి కాలు కదపటానికి కూడా ఖాళీ ఉండదు. ఆ 2 రోజుల్లోని కూడా గుడి చుట్టూ తిరగటాలు తక్కువ పెట్టారన్నమాట. పొద్దున్నే 4:30 నుంచి ఎప్పటి నుంచో పెట్టారు, తెల్లవారుజాముని. అంత తర్వాత రోజుల్లో సండే రోజునైతే 8:30 దాకా అనమాట, 6 నుంచి 8:30 వరకు. అక్కడ బోర్డు రాసి పెట్టారన్నమాట బయట.
మేము తీసుకున్నాక స్లిప్ వచ్చేసింది చూసారా. 2 రకాలు తీసుకున్నాం కనుక ఆ 2 వచ్చినాయి, పులిహార లడ్డూని. ఇవి రెండు తీసుకున్నారు. ఆ రెండిట్లకి 2 స్లిప్లు ఇచ్చారన్నమాట. ఆ స్లిప్పులు పట్టుకుని మనం ప్రసాదం కౌంటర్లోకి వెళ్తే మనకు ప్రసాదం ఇస్తారు. మేము వడమాల కోసం వెయిట్ చేస్తున్నాం కదండి, వచ్చేసింది వడమాల, వేడివేడిగా ఉంది. స్లిప్ ఇచ్చుకుని ఇచ్చేశారు. ఇప్పుడు ఇవి తీసుకుని మేము దర్శనానికి వెళ్తాం అన్నమాట, గుడి లోపలికి వెళ్ళాలి. ఈ వడమాల తీసుకుని అర్చనకి వెళ్ళే వాళ్ళకి వేరే మార్గం అన్నమాట, ఇటు నుంచి వెళ్ళాలి. మామూలుగా అయితే ఇంకొక రూటుని వెళ్ళొచ్చు. ఇంకా మా అబ్బాయి వెళ్తుంటారు, వెనకాల నేను వెళ్తుంటే ఈ అమ్మాయి ఎవరో మధ్యలో వచ్చేసింది. అలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలండి, లాస్ట్కి కడ దాకా వెళ్ళిపోవాలి. డైరెక్ట్ పూజ చేసుకునే గుడి దగ్గరికి వెళ్ళిపోతాం. చూసారా పక్క నుంచి మార్గం, గుడి లోపల మాట ఇది. ఆల్రెడీ పూజ జరుగుతుంది, ఆ లోపల నుంచి ఉన్న వాళ్ళు పూజ చేసుకుంటున్న వాళ్ళు వచ్చినాక మళ్ళీ మేము వెళ్ళాలన్నమాట. ఇంకా మేము ఇచ్చేసామండి, వడమాలు ఇచ్చేసాం. చూడండి, హనుమాన్కి మెల్ల వేస్తారు. అసలు కెమెరా అది తీనేవలేదు, ఎవరో చూడకుండా జాగ్రత్త తీసానమాట. మ్యాంగో చూడండి, ఇప్పుడు వేస్తారు వడమాల. చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి, వెండిది. ఆ విగ్రహానికి వడమాల వేస్తున్నారు. రంగా వడమాల మాదే, మేము ఇచ్చిన వడమాల వేసారు. ఫస్ట్ గుండా నైవేద్యం మాదే పెట్టారన్నమాట. వడమాల వేసి దండం పెట్టేసుకొని అక్కడే అర్చన చేస్తారు. నేను ఇది కూడా ఇచ్చాను, తులసిమాల కూడా ఇచ్చాను. ఆ 2 కూడా అక్కడ పెట్టాము. కొబ్బరికాయ అయితే బయట కొట్టేసాం కదా, ఇంక ఇక్కడ మనం కొబ్బరికాయ అది చెల్లించటంలో ఏమి ఉండవండి. అర్చన చేస్తారు, మన పేరు గోత్రాలు చదివి అర్చన చేసి బొట్టు పెడతారన్నమాట. అక్షంతలో వేసి హారతి ఇచ్చిన దాకా ఉండాలి. హారతి ఇచ్చినాక వడమాల మళ్ళీ 4-5 తీసుకుంటారు వాళ్ళు, పంతులు గారు. ఎక్కువ తీసుకోరండి, 4-5 తీసుకుని కన్మయ్య మనకి ఇచ్చేస్తారు. మన ఇష్టం, మనం గుళ్ళో పంచిపెట్టుకుంటే పంచిపెట్టుకోవచ్చు, లేకపోతే ఇంటికి తెచ్చుకుంటే తెచ్చేసుకోవచ్చు. నేను అలా వడమాల నా చేతికి ఇచ్చారో లేదో, అక్కడ ఒక ఆవిడ అదిగోనండి మాదే వడమాల తీస్తున్నారు కదా, ఒకటే ప్రత్యేకంగా వేసి తీశారు. ఆ దర్శనం బాగానే జరిగింది, మేము వెళ్ళినప్పుడు పూజ కూడా బాగా జరిగింది. మా వడమాలే ఫస్ట్ కొండ నైవేద్యం జరిగింది. చాలా సంతృప్తి అయిపోయింది అన్నమాట ఆ దర్శనానికి వెళ్ళినప్పుడు. వడమాల మళ్ళీ తిరిగి ఇచ్చేశారు. అలా ఇవ్వగానే గుళ్ళో 2 అడిగారన్నమాట, కొంచెం ప్రసాదం ఇస్తావా అమ్మ అని. అందరికీ అడగటం మహాభాగ్యం కదా, అలా గుళ్ళో అడిగారు కనుక అందరికీ ఇచ్చానండి. గుళ్ళో ఉన్న వాళ్ళు చాలామందికి ఇచ్చాను. కొన్ని ఇంటికి తెచ్చుకున్నాం, కొన్ని ఇంటికట తెలిసిన వాళ్ళకి పంచిపెట్టుకున్నాం. ఇదేనండి దర్శనం, చాలా బాగా జరిగింది. లాస్ట్లో ఇంకో కౌంటర్ దగ్గరికి వచ్చి ప్రసాదం తీసుకుంటున్నాం అన్నమాట. టికెట్లు తీసుకున్నాం కదా ఫస్ట్, టోకెన్లు అవి తీసుకుని ఇంక ప్రసాదం కౌంటర్ దగ్గరికి వచ్చేసాము. అప్పటికే మేము 5:30కి వెళ్ళాము, అప్పటికే 8 దాటేసిందండి. 8:30 అలాగైంది అన్నమాట. అంత లేట్ అయ్యింది. అంత లేట్ అయినట్టే తెలియలేదు. అదంతా గుడి లోపల అంతా అన్నీ చూసుకుంటా వచ్చామన్నమాట. ఇలా చేశారని. ఇది వరకడికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. ప్రసాదం తీసుకుని వస్తున్నారండి మా వారు. లడ్డు ప్రసాదం ఇది. అలా అప్పుడు తీసుకుని వచ్చేసాక బయటకు వచ్చేసాం అన్నమాట. ఇంకా ప్రసాదం అదిగో చూపిస్తున్నాను చూడండి. వాడ ప్రసాదం ఉంది, తీసుకున్న ప్రసాదం ఉంది, అది ఉంది. కెమెరా ఏమో నాకు పెట్టడం రావట్లేదు, అది చెబుతున్నారన్నమాట. పైకి పెట్టాలి, పైకి పెడితే మొత్తం అంతా కవర్ అవుతుంది అని చెబుతున్నారు. అప్పటికే ఆ రోజు ఫుల్గా వేడి ఉంది, ఎండకి గంపరం చిరాకు వచ్చేసింది అన్నమాట. జనంలో అదిని గాలి రావట్లేదు కదా అసలు, ఫుల్ వేడి. మా అబ్బాయి అయితే వాటర్ బాటిల్ కంప్లీట్ చేసేసాడు, బాటిల్ వాటర్ తాగేసాడు ఆ వేడికి. సాయంత్రం మాటలైనా చాలా వేడిగా ఉందండి ఆ రోజు. ఇంకా బయటికి బయలుదేరిపోయాం, బయటకు వచ్చేసాం. ఇంకా బయట కొలంలో ఆంజనేయ స్వామి ఉంటాడండి, అది ఈ మధ్యనే పెట్టారు. ఇది వరకు చేస్తుంటే ఏంటో చేస్తున్నారు అనుకున్నాం, ఈ మధ్యన పెట్టారన్నమాట. మధ్యలో ఆంజనేయ స్వామిని పెట్టి చుట్టూ కొలను పెట్టి అందులో తాబేలు పెట్టారు. ఆ వాటర్ ఒకటి కొంచెం పసరుగా ఉన్నాయండి, అవి కొంచెం క్లీన్ చేస్తే బాగుండేది. చాలా నీట్గా ఉంది. మధ్యలో ఆంజనేయ స్వామి కూర్చుని యోగ ముద్రలో ఉన్నట్టు ఉంటాడనమాట. అదిగో చూడండి, అదే ఆ గేట్లు ఏమో వేసేసారు. ఇదివరకు తీసుకున్నప్పుడేమో లోనకి వెళ్ళిపోయేవారంట అందరూని, ఇప్పుడు వెళ్ళకుండా గేట్లు వేసేసారు. బయట నుంచే చూడాలి, బాగుంది కదా. మధ్యన కొలను, లోపలేమో ఆంజనేయ స్వామి అలా జ్ఞాన ముద్రలో కూర్చున్నట్టు ఉంటాడనమాట. ఆ వాటరే కొంచెం పసరుగా ఉన్నాయండి, అది కొంచెం బాగా చేస్తే బాగుంటుంది. చాలా తాబేళ్ళు ఉన్నాయన్నమాట. మేము ఒకసారి వెళ్ళినప్పటికి చాలా తాబేళ్ళు ఉన్నాయి, మెట్ల మీద కూడా పడుకుని ఉన్నాయి. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. నేను దాంతో జూమ్ చేయలేదు ఆ తాబేళ్ళు ఉండటం కూడా చాలా మంచిది అంటారు కదండి గుడుల్లో. అదిని ఇళ్ళల్లో కూడా చాలామంది పెంచుకుంటున్నారు. ఈ మధ్యన అయితే లేదు, ఇదివరకు అయితే పెంచుకునేవారు. ఇంకా పార్కింగ్ దగ్గరికి వచ్చేసాం. పార్కింగ్ దగ్గరికి వచ్చేసి బండి ఎక్కేయాలన్నమాట. బండి ఎక్కేసి ఇంకా బయటకు వచ్చేయటమే. ఇదేనండి వీడియో. ఎప్పటి నుంచో గుడికి వెళ్దాం అనుకుంటున్నాను, ఆ వీడియో తీద్దాం అనుకుంటున్నాను. ఇప్పటికి కళ నెరవేరిందన్నమాట. ఇంకా బయటకు వచ్చేసాం, వీడియో తీసుకున్నాను, బయటకు వచ్చేసాం.
దర్శనం అన్నీ కూడా బాగా జరిగిపోయింది. చాలా బాగా జరిగిందండి దర్శనం అయితే. ఇంకా బండి తీస్తున్నారు. బండి పార్కింగ్కి అయితే 5 రూపీసే, చాలా తక్కువ మాట. మొన్న మేము 20 రూపీస్ ఇచ్చాము, 10 తీసుకుంటారేమోనని 5 రూపీస్ తీసుకుని 15 ఇచ్చేసారన్నమాట. ఓకేనండి, వీడియో నచ్చితే మటుకు లైక్ చేయటం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ చూస్తూనే ప్రతి వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా మీ సపోర్ట్ ఇలాగే ఉంటే మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. ప్రతిరోజు సరికొత్త వీడియో పెట్టడానికి ట్రై చేస్తున్నానండి. కొంచెం లేట్ అవుతూ వస్తుంది, లేకపోతే 1 వీక్ ఒక వీడియో అన్న పెట్టడానికి ట్రై చేస్తున్నాను అనమాట. కొంచెం లేట్ అవుతుంది. వీడియో కానించి ఎడిటింగ్ కానించి అన్నీ నేనే చేసుకోవాలన్నమాట. వీడియో చేయాలంటే చాలా కష్టం అండి. ఓకేనండి, బాయ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.